హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు అలా ఎడ్యుకేషన్ ఛానల్. మా ఛానల్ చూస్తున్న మీ అందరికీ నమస్కారములు. ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏమిటంటే, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ఈఎంఎఫ్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయండి అని. మా ఛానల్ పట్ల మీ స్పందన చాలా అద్భుతంగా ఉంది. అది మాకు చాలా ఆనందాన్ని కలుగజేస్తుంది. అలానే మేము ఇంకా మంచి మంచి వీడియోలు మీకు కావలసినవి మా ఛానల్లో అప్లోడ్ చేయాలి అంటే మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. కాబట్టి మీరు మా ఛానల్ని చూడటంతో పాటుగా మీ ఫ్రెండ్స్కి, మీ క్లాస్మేట్స్కి, ఇంకా ఎవరెవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయించడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా వీడియో లోపలికి వెళ్ళే ముందు, నా పేరు సత్యనారాయణ. నాకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 20 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ఒక 12 సార్లు చెప్పుకుంటాను రకరకాల రెగ్యులేషన్స్కి. అందువల్ల నేను చెప్పే ఈ వీడియోలు మీరు చూసినట్లయితే మీరు చక్కగా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఈఎంఎఫ్లో ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే ఆన్సర్ చేసి ఎగ్జామ్ పాస్ కాగలరు అన్న గ్యారంటీ నేను మీకు ఇస్తాను. ఇంకెందుకు ఆలస్యం, మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా ఈఎంఎఫ్ చదివేటప్పుడు మనకు తెలియాల్సింది డెఫినేషన్. ఆ డెఫినేషన్ని ఎలా అన్వయించుకోవాలి, అన్వయించుకొని ఎలా ఆన్సర్ రాబట్టాలి అన్నది చాలా ముఖ్యం. సో అందుకని ఈఎంఎఫ్కి బేసిస్ ఏమిటి అంటే కులూమ్స్ లా. ఈ కులూమ్స్ లాని 10th క్లాస్లో, తర్వాత డిప్లొమాలో లేదా ఇంటర్మీడియట్లో రకరకాల రూపాల్లో మనం చదువుకుంటాం. లేదా రకరకాల వ్యక్తులు, అంటే వ్యక్తులు ఇన్ ద సెన్స్ అనకూడదు, టీచర్స్ చాలా అద్భుతంగా, చాలా చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు. సో ఇప్పుడు అదే కులూమ్స్ లాని మనము ప్రామాణికంగా తీసుకొని, బేసిస్గా తీసుకొని ఈఎంఎఫ్ చదవబోతున్నాం అన్నమాట. సో ఫస్ట్ మనము కులూమ్స్ లా గురించి తెలుసుకునేటప్పుడు అసలు ఏం జరుగుతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్లో అన్నది తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బెలూన్ తీసుకొని తడి జుట్టు మీదకి తీసుకువెళ్ళినట్లయితే ఏం జరుగుతుందంటే ఈ బెలూన్ మన జుట్టుకి అంటుకుపోతూ ఉంటుంది అన్నమాట. ఇది సహజంగా జరిగేది. అలానే ఒకసారి తల దువ్వుకొని ఆ దువ్వెన్ని కొన్ని పేపర్ పీసెస్ వీటి దగ్గరికి తీసుకొచ్చామనుకోండి, ఏం జరుగుతుందంటే ఈ పేపర్ పీసెస్ దువ్వెన వైపు, కుంభు వైపు రావటం మొదలెడతాయి. మీరు అలా కొంచెం నిదానంగా కుంభును పైకెత్తారనుకోండి, ఆ పేపర్లు కూడా రావటానికి ప్రయత్నం చేస్తాయన్నమాట. ఇదంతా ఎలా జరుగుతుంది అన్నది పెద్ద మిరకిల్లా అనిపిస్తుంది కూడా. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మనం తల దువ్వుకున్నప్పుడు మన వెంట్రుకలలో ఉన్న ఎలక్ట్రాన్స్ కొన్ని ఈ దువ్వెనలోకి వెడతాయి. అందువల్ల ఏమవుతుంది అంటే ఈ దువ్వెన చుట్టూతా ఒక రకమైన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. సో ఎప్పుడైతే ఈ దువ్వెనని ఈ చిన్న చిన్న పేపర్ ముక్కల దగ్గరికి తీసుకొచ్చామో అప్పుడు ఈ పేపర్ ముక్కలు ఆ దువ్వెన వైపు కదలటం మొదలు పెడతాయి. దీన్ని మనము అట్రాక్టివ్ ఫోర్స్ అంటాం. అదే దూరంగా వెళితే దాన్ని మనం రిపల్సివ్ ఫోర్స్ అంటాం. కులూమ్స్లో చదువుకునే ముందర ఫస్ట్ అసలు ఎన్ని రకాల ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఉన్నాయి అన్నది తెలుసుకుందాం. 17వ శతాబ్దంలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే ఆయన ఈ ఛార్జెస్కి పేర్లు ఇచ్చాడు. ఒకటేమో పాజిటివ్ ఛార్జ్ అని, ఇంకొకటేమో నెగిటివ్ ఛార్జ్ అని. ఎందుకంటే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసి బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే ఆయన సిద్ధాంతీకరించాడు. ఏమని? కొన్ని పాజిటివ్ ఛార్జీలు ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఛార్జీలు ఉంటాయి. సో దాంతో పాటుగా ఏం తెలుసుకున్నాడంటే, లైక్ ఛార్జెస్ రిపెల్ వన్ అనదర్ అండ్ అన్లైక్ ఛార్జెస్ అట్రాక్ట్ వన్ అనదర్. పాజిటివ్ ఛార్జీ పక్కకి తీసుకురావడం వలన వికర్షించుకుంటాయి, రిపెల్ అవుతాయి. అలానే
పాజిటివ్ ఛార్జీ నెగిటివ్ ఛార్జీ ఒకదాని పక్క ఒకటి తీసుకురావడం వలన అట్రాక్ట్ అవుతాయి, అంటే ఆకర్షించుకుంటాయి అని. దాంతోపాటుగా ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈజ్ ఆల్వేస్ కన్జర్వ్డ్. కన్జర్వ్డ్ అంటే ఏమిటి అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని పాటిస్తుంది. అంటే ఛార్జ్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ఛార్జ్ని మనం తయారు చేయలేము, అట్లానే నాశనము చేయలేము అనమాట. సో ఛార్జ్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. సో ఛార్జ్ అనేది పదార్థంతో పాటే ఉంటుంది, కానీ మనం కొత్తగా దాన్ని క్రియేట్ చేయలేము, అట్లాగని దాన్ని నాశనం కూడా చేయలేము. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, ఇవన్నీ గ్రీక్ వాళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళ పని ఏంటంటే ఒక సిల్క్ క్లాత్ తీసుకొని గ్లాస్ రాడ్ మీద రుద్దేవాళ్ళు. రుద్దటం వల్ల ఏమయ్యేదంటే ఈ సిల్క్ నెగిటివ్గా ఛార్జ్ అయ్యేది, అట్లానే గ్లాస్ రాడ్ ఏమో పాజిటివ్గా ఛార్జ్ అయ్యేది అనమాట. అలానే ఇంకా కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేసేవాళ్ళు. రబ్బర్ని ఫర్ అనే ఫర్ తోటి రుద్దేవాళ్ళు. ఇది ఒక రకమైన క్లాత్ అనమాట. అప్పుడు ఏమి జరిగేది అంటే ఈ ఫర్ నుండి ఎలక్ట్రాన్స్ రబ్బర్లోకి వెళ్ళాయి. అందువల్ల ఆ రబ్బరు నెగిటివ్లీ ఛార్జ్ అయ్యేది, అలానే ఫర్ పాజిటివ్ ఛార్జ్ అయ్యేది. ఈ రెండు అట్రాక్ట్ అవుతూ ఉన్నాయి అన్నమాట. అయితే ఈ అట్రాక్షను రిపల్షను తెలుసుకున్నారు, కానీ ఎంత మ్యాగ్నిట్యూడ్ అంటే ఎంత బలంగా ఈ ఆకర్షణ వికర్షణ అట్రాక్షన్ రిపల్షన్ ఉందనేది 17వ శతాబ్దంలో తెలిసింది కాదు. దాని తర్వాత కులుమ్స్ అనే సైంటిస్ట్, ఫిజిస్ట్, ఆయన భౌతిక శాస్త్రవేత్త వచ్చి ఆకర్షణ వికర్షణ అట్రాక్టివ్ ఫోర్సెస్ అండ్ రిపల్సివ్ ఫోర్సెస్ ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి, వాటికి ఈ ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్కి వాటి మధ్య ఉన్న దూరానికి గల సంబంధం ఏమిటి అన్న విషయాలు చెప్పారన్నమాట. ఈ కులుంబ్ గారి తర్వాత రాబర్ట్ మిలికాన్ అనే ఆయన ఈ ఛార్జ్ అనేది ఒక ఎలక్ట్రాన్ కాదు, గ్రూప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్పాడనమాట. అది కూడా ఎలా చెప్పాడంటే కొన్ని ప్యాకెట్ల లాగా ఎగ్జిస్ట్ అవుతాయని. ప్యాకెట్లు అంటే అలా మనం ఎలా చేసుకోవచ్చు అంటే, సపోజ్ ఒక 10 డజన్లు చాక్లెట్స్ కావాలని చెప్పి అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తాడు వాళ్ళు, ఒక్కొక్క డజన్ ఒక్కొక్క ప్యాకెట్లో పెట్టి మనకి ఇస్తారనమాట. సో ఒక్కొక్క చాక్లెట్ ఒక ఎలక్ట్రాన్ అనుకుంటే ఒక ప్యాకెట్లో 12 చాక్లెట్స్ ఉంటాయి కదా, అలానే ఒక గ్రూప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. సో గ్రూప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నీ విడివిడిగా ప్యాకెట్ల రూపంలో ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. అందుకని చెప్పి వాళ్ళు ఏమన్నారు అంటే, దాన్ని ఎలా కన్సిడర్ చేశారు అంటే Q ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ E, వేర్ N ఈజ్ అన్ ఇంటీజర్ అనమాట. ఒక ఎలక్ట్రిక్ ఛార్జ్లో ఒక ఎలక్ట్రానే ఉండదు, గ్రూప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ గ్రూప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్ని ప్యాకెట్ల రూపంలో ఉంటాయి అని రాబర్ట్ మిల్కాన్ అనే ఆయన 1909లో చెప్పారు. అంటే 19వ శతాబ్దం 20వ శతాబ్దం స్టార్టింగ్లో చెప్పారనమాట. సో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఏం చెప్పాయంటే, ఎలక్ట్రాన్స్ నెగిటివ్లీ ఛార్జ్ అయి ఉంటాయి, ప్రోటాన్స్ పాజిటివ్లీ ఛార్జ్ అయి ఉంటాయి. వాటి యొక్క ఛార్జ్ మ్యాగ్నిట్యూడ్ సమానంగా ఉంటుంది, కానీ ఆపోజిట్ సైన్ కలిగి ఉంటాయి అని చెప్పారు. దాన్నే మనము నెగిటివ్గా ఛార్జ్ కలిగి ఉన్న పార్టికల్స్ని ఎలక్ట్రాన్స్ అంటాము, పాజిటివ్లీ ఛార్జ్ పార్టికల్స్ని ప్రోటాన్స్ అంటాము అని చెప్పి మనం చెప్పుకున్నాము. ఈ కులుమ్స్లో చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇచ్చిన డెఫినేషన్ని యాజ్ ఇట్ ఈస్గా బైహార్ట్ చేసేసేయండి. ఓకే, ఇక్కడ బుల్లెట్ తోటి నేను రిప్రజెంట్ చేశాను కదా, ఇది డెఫినేషన్ అనమాట. ఈ డెఫినేషన్ని మీరు బైహార్ట్ చేసేసేయండి అంతే. ఏంటంటే ఇక నిద్రలో నేను లేపడినా సరే దీన్ని అలానే నువ్వు చెప్పాలి, అలా బైహార్ట్ చేసేసేయండి. సో చార్లెస్ కులుంబ్ 18th సెంచరీలో ఈయన ఈ లాని ప్రపోజ్ చేశారు. ఈ లాని ప్రపోజ్ చేయడానికి ఆయన బేసిస్గా ఏం తీసుకున్నాడంటే లా ఆఫ్ గ్రావిటేషన్ని తీసుకున్నాడు అని చెప్పి అంటారు. ఓకే, దీనికి ఆయన ఏం చేశాడంటే ఒక టార్షన్ బ్యాలెన్స్ అని చెప్పి అంటారు. ఈ టార్షన్ బ్యాలెన్స్ని తీసుకున్నాడు. ఈ టార్షన్ బ్యాలెన్స్ని తీసుకొని ఒక ఛార్జ్ పార్టికల్ని మూవ్ చేస్తున్నాడు. రెడ్ కలర్గా ఉన్నది ఏ అండ్ బి ఈజ్ అనదర్ ఛార్జ్ పార్టికల్. సో బి ఈజ్ మూవబుల్, ఏ ఈజ్ ఫిక్స్డ్ అనమాట. అంటే ఏ అనే ఛార్జ్ పార్టికల్ని ఛార్జ్డ్ స్పియర్ అంటారు. బాల్ రూపంలో ఉన్న ఒక ఛార్జ్ని తీసుకున్నాడు. వాటిని ఏంటంటే ఛార్జ్ స్పియర్స్ అంటారు. 2 స్పియర్స్ని తీసుకున్నాడు. ఒక స్పియర్ని కాన్స్టెంట్గా ఉంచాడు, రెండో స్పియర్ని మొదటి స్పియర్ చుట్టూతా మూవ్ చేయడం మొదలుపెట్టాడు. దాన్ని బట్టి ఆయన
గమనించింది ఏమిటి అంటే ఈ రెండు ఛార్జ్ పార్టికల్స్ మధ్య ఈ రెండింటిని స్టేషనరీగా ఉంచినా అంటే స్థిరంగా ఉంచినా సరే ఒక రకమైన ఫోర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పాడు గమనించాడు. సో ఈ గమనింపుతోటి ఆయన ఒక లాని ఫార్ములేట్ చేశాడు. ఆ లా పాపులర్గా మనం ఏం పిలుస్తామంటే కులుంబ్స్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జెస్ అంటాం. కులుంబ్స్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జెస్. ఇక్కడ స్టాటిక్ అంటే కదలకుండా ఉండేదాన్ని స్టాటిక్ అంటాం అనమాట. సో ఏం చెప్పాడు అంటే ద ఫోర్స్ బిట్వీన్ టూ స్టేషనరీ ఛార్జ్డ్ పార్టికల్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ది సపరేషన్. సపరేషన్ అంటే ఎంత దూరంలో ఉన్నది అన్నదాన్ని స్క్వేర్ ఆఫ్ ది సపరేషన్ బిట్వీన్ ది పార్టికల్స్ అండ్ డైరెక్టెడ్ అలాంగ్ ది లైన్ జాయినింగ్ దమ్. ఈ ఫోర్స్ ఎలా ఉంటుంది అంటే ఇదొక ఛార్జ్ పార్టికల్ ఏ, ఇది ఇంకొక ఛార్జ్ పార్టికల్ బి. వీటి మధ్య దూరము ఆర్ అనుకుంటే సో ఈ డిస్టెన్స్కి స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అట్లనే దిస్ విల్ యాక్ట్ అలాంగ్ ది లైన్ జాయినింగ్. ఫోర్స్ బిట్వీన్ ఏ అండ్ బి విల్ యాక్ట్ ఇన్ దిస్ డైరెక్షన్. ఏని బిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తే ఆ లైన్ ఏదైతే డైరెక్షన్లో ఉంటుందో అదే డైరెక్షన్లో ఆ ఫోర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పారు. అట్లనే ఈ ఫోర్స్ ఇస్ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది ఛార్జెస్. ప్రొడక్ట్ ఆఫ్ ది ఛార్జెస్ అంటే ఏ యొక్క ఛార్జ్ Q1 అని చెప్పి అనుకుందాం, బి యొక్క ఛార్జ్ Q2 అనుకుందాం. ప్రొడక్ట్ అంటే Q1 Q2ని ప్రొడక్ట్ అని చెప్పి అంటాం. అంటే Q1 మల్టిప్లైడ్ విత్ Q2, దీనిని ప్రొడక్ట్ ఆఫ్ ది ఛార్జెస్ అని చెప్పి అంటాము. ఓకే, తరువాత మూడో పాయింట్ ఏం చెప్పాడంటే దిస్ ఫోర్స్ ఈజ్ అట్రాక్టివ్. ఈ ఫోర్స్ అట్రాక్టివ్ ఫోర్స్ అవుతుంది ఎప్పుడు ఇఫ్ ది ఛార్జెస్ ఆర్ ఆఫ్ ఆపోజిట్ సైన్. ఈ రెండు ఛార్జీలు ఆపోజిట్ సైన్ కలిగి ఉన్నప్పుడు, అంటే ఏ పాజిటివ్ ఛార్జ్ అయ్యి బి నెగిటివ్ ఛార్జ్ అయింది అనుకోండి, రెండు అట్రాక్ట్ అవుతాయి. లేదా ఏ నెగిటివ్ ఛార్జ్ బి పాజిటివ్ ఛార్జ్ అయినా సరే రెండు అట్రాక్ట్ అవుతాయి. అండ్ రిపల్సివ్, ఈ ఫోర్స్ ఎప్పుడు రిపల్సివ్ అవుతుందంటే ఇఫ్ దే హ్యావ్ ద సేమ్ సైన్. అంటే ఈ రెండు ఛార్జ్ పార్టికల్స్ ఒకే సైన్ కలిగి ఉంటే అప్పుడు వీటి మధ్య ఎగ్జిస్ట్ అయ్యే ఫోర్స్ రిపల్సివ్ ఫోర్స్ అవుతుంది అనమాట. అంటే ఏ పాజిటివ్ ఛార్జ్ బి పాజిటివ్ ఛార్జ్ అనుకుందాం, వీటి మధ్య ఉండే ఫోర్స్ ఏమవుతుంది రిపల్సివ్, అంటే వికర్షించుకుంటాయి. అట్లనే ఏ నెగిటివ్ ఛార్జ్ అనుకుందాం, బి కూడా నెగిటివ్ ఛార్జ్ అనుకుందాం, వీటి మధ్య ఫోర్స్ ఎలా ఉంటుంది రిపల్సివ్ ఫోర్స్లో ఉంటుంది అనమాట. ఈ ఫోర్స్ మనం ఏమంటాం అంటే కులుంబ్ ఫోర్స్ అని కూడా అంటాం. సో దీన్ని ఒక ఈక్వేషన్ రూపంలో రాయొచ్చు. ఇక్కడ మనకి ఏం చెప్పారు, ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ అండ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ ది ఛార్జ్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఛార్జ్ నేమో మాడ్యులస్ తోటి సూచిస్తాము. సో మాడ్యులస్ ఆఫ్ Q1 అండ్ Q2. సో ఈ ప్రపోర్షనాలిటీ తీసేస్తే ద ఫోర్స్, ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ Fe ఈజ్ ఈక్వల్ టు KE. KEని ఒక కాన్స్టెంట్ అని చెప్పి అనుకుంటాము. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు Q1 Q2 బై R². ఇక్కడ ఈ కేఈని ఏమంటామంటే కులుంబ్స్ కాన్స్టెంట్ అని చెప్పి అంటాము. సో ఈ కాన్స్టెంట్ వాల్యూ SI యూనిట్స్లో ఎంత ఉంటుంది అంటే కేఈ ఈజ్ ఈక్వల్ టు 8.9875 ఇంటూ 10⁻⁻12. ఇది నేను పొరపాటున -3 అని రాసిన -12 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కులుంబ్ స్క్వేర్ ఉంటుంది. ఈ కాన్స్టెంట్ ఎలా రాయొచ్చు అంటే కేఈ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0గా కూడా మనం రాయొచ్చు. దీన్ని ఇక్కడ ఈ ε0 ఏమంటామంటే పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అంటాం. ఈ పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ గురించి ఇంకాస్త వివరంగా నేను తర్వాత లెక్చర్స్లో వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ద టైమింగ్ ఈ సందర్భానికి ε0 అనేది పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కులుంబ్స్ లా ఇన్ వెక్టర్ ఫామ్. ఇందాక ఈ Feని మనం ఏమంటాము అంటే మీరు ఇక్కడ ఈ కులుంబ్స్ ఫోర్స్ గమనించారనుకోండి, Feని ఇదేమవుతుందంటే ఇక్కడ మనం మ్యాగ్నిట్యూడే చెప్పాం, ఏ డైరెక్షన్లో ఉంటుందని చెప్పి మనం చెప్పలేకపోయాం అనమాట. సో ఈ రకమైన రిప్రజెంటేషన్ని ఏమంటాము అంటే కులుంబ్స్ లా ఇన్ స్కేలార్ ఫామ్ అని చెప్పి అంటాం. స్కేలార్ క్వాంటిటీస్ అంటే ఏంటంటే ఒక మ్యాగ్నిట్యూడే ఉంటుంది, వాటికి డైరెక్షన్ ఉండదు. సో ఇక్కడ ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడే మనకు తెలుస్తుంది. ఏ డైరెక్షన్లో ఈ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అంటే రెండు ఛార్జ్ పార్టికల్స్ ఆకర్షించుకుంటాయా, అట్రాక్ట్ అవుతాయా, రిపెల్ అవుతాయా అనేది ఇక్కడ మనకేమీ చెప్పడం లేదన్నమాట.
సో దాన్ని చెప్పడానికి కులుమ్స్ లైన్ వెక్టర్ ఫామ్ చూసుకుంటాం. ఇక్కడ ఏమన్నాడు అంటే దిస్ ఫోర్స్ విల్ యాక్ట్ అలాంగ్ ది డైరెక్షన్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ ది చార్జెస్ అని చెప్పి అన్నాడు. అందుకని ఇక్కడ ఏం చేసుకున్నానంటే Q1 అనేది ఒక ఛార్జ్, Q2 అనేది ఒక ఛార్జ్, వీటి యొక్క మధ్య దూరం R12 అని చెప్పి అనుకున్నాను. ఈ R12 ఏమిటి అంటే పాయింట్ ఛార్జ్ Q1ని Q2ని జాయిన్ చేసే లైన్ యొక్క లెంగ్త్ అనమాట. ఈ లైన్ ఎంత పొడవు ఉన్నది అని R12 అనేది మనకి చెప్తుంది. ఈ R12 విలువ ఎలా కనుక్కోవాలి అన్నది నేను మీకు మళ్ళీ ఒక న్యూమరికల్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత AR12 ఈజ్ ది యూనిట్ వెక్టర్. యూనిట్ వెక్టర్ ఏం చేస్తుంది అంటే యూనిట్ వెక్టర్ విల్ హ్యావ్ magnitude equal to 1 and it will give the direction of that line. అంటే ఈ R12 అనే లైన్ అంటే Q1ని Q2ని కలిపే లైన్ ఏ డైరెక్షన్లో ఉంటుంది అని చెప్పి AR12 మనకి చెప్తుంది అన్నమాట. సో ఇప్పుడు F12 అంటే ఏమిటి అంటే F12 ఈజ్ ది ఫోర్స్ యాక్టింగ్ ఆన్ సెకండ్ ఛార్జ్ డ్యూ టు ది ఫస్ట్ ఛార్జ్. ఇక్కడ మనం డబుల్ సబ్స్క్రిప్ట్ నోటేషన్ ఉంచుకుంటున్నాము. F ఈజ్ యూజ్డ్ ఫర్ ఫోర్స్ 1, 2 వీటిని మనం ఏమంటామంటే సబ్స్క్రిప్ట్స్ అంటాం అన్నమాట. ఈ నోటేషన్ గుర్తుపెట్టుకోండి. నేను నా వీడియోస్ మొత్తంలోనే ఇలాంటి నోటేషనే ఫాలో అవుతూ ఉంటాను. F ఫర్ ఫోర్స్, దీని కింద 1, 2 అని పెట్టాము. ఇక్కడ ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే దేని ద్వారా ఫోర్స్ వస్తుంది అని చెప్పేది. రెండో సబ్స్క్రిప్ట్ ఏం చెప్తుందంటే ఏది ఆ ఫోర్స్ని అనుభవిస్తుంది, ఎక్స్పీరియన్స్ అవుతుంది అని చెప్పి చెప్తుంది అనమాట. సో ఇక్కడ మనం F12 అనుకున్నాము. F12 ఈజ్ ది ఫోర్స్ యాక్టింగ్ ఆన్ సెకండ్ పార్టికల్ డ్యూ టు ది ఫస్ట్ పార్టికల్. అంటే ఫస్ట్ ఛార్జ్ పార్టికల్ మూలంగా సెకండ్ ఛార్జ్ మీద ఉండే ఫోర్స్ని ఏమంటామంటే మనం F12 అంటాం అన్నమాట. దీన్నే మనం ఏమంటామంటే ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఛార్జ్ 2 డ్యూ టు ఛార్జ్ 1 అనమాట. F12 ఈజ్ ఈక్వల్ టు 1/4πε0. ఇది KE వాల్యూ 1/4πε0 ఇంటూ Q1 ఇంటూ Q2 బై డిస్టెన్స్ బిట్వీన్ ది చార్జ్ పార్టికల్స్. ఈ రెండు చార్జ్ పార్టికల్స్ మధ్య దూరం R12 అనుకున్నాం, R12 స్క్వేర్ ఇంటూ ఇట్ యాక్ట్ అలాంగ్ ది డైరెక్షన్ లైన్ జాయినింగ్ పాయింట్ 1 Q1 అండ్ Q2. Q1ని Q2ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేశారనుకోండి, ఆ లైన్ ఏదైతే డైరెక్షన్లో ఉందో అదే డైరెక్షన్లో ఈ F12 అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. మీరు ఇక్కడ ఈ డయాగ్రామ్ చూసారనుకోండి, ఇది లైన్ జాయినింగ్ Q1 అండ్ Q2. సో దీన్ని మనం ఎక్స్టెండ్ చేసామనుకోండి, ఈ డైరెక్షన్లో F12 ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ డైరెక్షన్ సూచించడానికి మనం ఏం చేసామంటే వీఆర్ యూజింగ్ ఏ వెక్టర్ AR12. ఇక్కడ మనం ఎప్పుడైనా సరే ఏని యూనిట్ వెక్టర్ సూచించడానికి చూపిస్తాము. ఒక యూనిట్ వెక్టర్ రిప్రజెంట్ చేయడానికి ఏ అనే సింబల్ నేను ఉపయోగిస్తానన్నమాట. సో దీనికి సబ్స్క్రిప్ట్ ఏమిటి అంటే ఈ యూనిట్ వెక్టర్ ఏదైతే వెక్టర్ డైరెక్షన్లో ఉందో దాన్ని మనం సబ్స్క్రిప్ట్గా రాస్తాం. అంటే ఇక్కడ ఈ యూనిట్ వెక్టర్ R12 డైరెక్షన్లో ఉండాలి కాబట్టి AR12 అని చెప్పి రాస్తానన్నమాట. ఓకే, దీన్ని మాత్రం మర్చిపోవద్దు. సో ఇప్పుడు మనము AR12 విలువని కనుక్కోవాలి. సో AR12 అంటే ఏమిటి అంటే R12/మాడ్యులస్ ఆఫ్ R12. అసలు R12 ఏంటి? R12 అనేది ఈజ్ ద లైన్ జాయినింగ్ Q1 అండ్ Q2. Q1ని Q2ని కలుపుతూ డ్రా చేయబడిన లైన్ని R12 తోటి రిప్రజెంట్ చేస్తాం. అట్లనే మాడ్యులస్ ఆఫ్ R12 ఏమిటి అంటే ఇట్ ఈస్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది వెక్టర్ R12. R12 యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటే లెంగ్త్ ఆఫ్ ది లైన్ని, అంటే ఆ వెక్టర్ని దాని యొక్క మ్యాగ్నిట్యూడ్తో మనం డివైడ్ చేసామనుకోండి, మనకు వచ్చే వెక్టర్ని యూనిట్ వెక్టర్ అని చెప్పి అంటాము. ఇప్పుడు ఇది కులుమ్స్ లైన్ వెక్టర్ ఫామ్. అయితే ఈ కులుమ్స్ లాని అర్థం చేసుకోవడానికి మనము కొన్ని న్యూమరికల్ ఎగ్జాంపుల్స్ చేయాలి. అంటే ఇక్కడ R12ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, మాడ్యులస్ ఆఫ్ R12ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, తర్వాత AR12ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అన్నది మనకి తెలిసినట్లయితే మనము F12 వాల్యూని కనుక్కోవచ్చు. ఈ F12 విలువ ఎలా ఉంటుంది అంటే
F21కి వ్యతిరేక దిశలో ఉంటుంది. F21 అంటే ఏంటి? ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఫస్ట్ ఛార్జ్ డ్యూ టు ది సెకండ్ ఛార్జ్ అనమాట. ఈ రెండు వ్యతిరేక దిశలో ఉంటాయి. అలా వ్యతిరేక దిశలోనే ఉంటాయి కదా ఆకర్షణ వికర్షణ అని చెప్పి మనం అనేది. అలా కాకుండా ఇంకో రకంగా ఉందనుకోండి, మనం ఆకర్షణ వికర్షణ అని చెప్పి అనమన్నమాట. సో మనకి ఏమిటంటే F12 ప్లస్ F21 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఈ రెండు ఫోర్సెస్ని మనం కలిపామనుకోండి, రిజల్టెంట్ ఫోర్స్ ఏమవుతుంది అంటే దాని విలువ 0 అవుతుంది. మీకు అర్థం కావడానికి ఈ వీడియోస్ని చాలా తక్కువ నిడివి గల అంటే లెంగ్త్ కలిగిన వీడియోస్గా మేము మీకు అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్క వీడియో కాన్సెప్ట్ యొక్క లెంగ్త్ చాలా అంటే 10 నిమిషాల నుండి 15 నిమిషాలు లేదా మ్యాక్సిమం 20 నిమిషాల వరకు ఉంటుంది. సో ఇలా మేము విడగొట్టడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ సంఖ్యలో వీడియోస్ మీకు అందుబాటులోకి తీసుకొస్తాము. అయితే ఇంత వీడియోస్ని రికార్డ్ చేయడానికి మాకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది, మీరు అర్థం చేసుకోగలరు. కానీ సాధ్యమైనంత తొందరగా అన్ని వీడియోస్ని అంటే ఈఎంఎఫ్కి సంబంధించిన 5 యూనిట్లకి ఈఎంఎఫ్లో ఉన్న 5 యూనిట్లకి సంబంధించిన వీడియోస్ని మేము రికార్డ్ చేసి అలా ఎడ్యుకేషన్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము. కాబట్టి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పి చేయించండి. మా ఛానల్ యొక్క బెనిఫిట్ని మీ ఫ్రెండ్స్కి మీకు తప్పించి ఇంకెవరు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. సో సబ్స్క్రైబ్ చేస్తారు కదా. ఇంకొక వీడియోలో నేను మీకు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డెఫినేషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి అన్న విషయాల గురించి వివరంగా వివరిస్తాను. అంతవరకు బాయ్.